తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో జరుపుకొని ఇప్పుడే మనందరం ఎన్టీ రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఇక్కడ మనం సమావేశమయ్యాం. ఈ సమావేశానికి అధ్యక్షులు పెద్దలు పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ వర్ల రామయ్య గారు, వేదిక పైన ఉన్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే చెప్పాను, ఎన్టీఆర్ గారు ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సినీ రంగంలో ప్రవేశం చేసి సినీ రంగంలో మకుటము లేనటువంటి మహారాజుగా వెలిగినటువంటి వ్యక్తి శ్రీ ఎన్టీ రామారావు గారని మనందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 35 సంవత్సరాలు తెలుగు జాతి సినీ రంగంలో ఒక మకుటము లేనటువంటి మహారాజుగా నన్ను ఆదరించారు. అటువంటి జాతి ఢిల్లీ నడి వీధుల్లో అవమానం పడుతుంది. తెలుగు జాతి భవిష్యత్తు అంధకారమవుతుంది. ఇటువంటి పరిస్థితిలో నన్ను ఆదరించినటువంటి తెలుగు జాతికి, తెలుగు ప్రజలకి నా వంతుగా నేను అండగా ఉండాలని ఒక సహృదయంతో 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారని గర్వంగా ఈరోజు చెప్పదలిచాను. ఆ రోజుకి రాజకీయ పరిస్థితులు దేశంలో, రాష్ట్రంలో 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏకచక్రాధిపత్యంగా ఏలినటువంటి పరిస్థితి. దీనితో పాటుగా రాజకీయాలంటే కొన్ని వర్గాలకే, కొంతమంది వ్యక్తులకే పరిమితమైనటువంటి పరిస్థితిలో పార్టీ పెట్టి 9 మాసాల్లో కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టి, కుమారులు పెళ్ళున్నా సరే పెళ్ళికి కూడా హాజరు కాకుండా 9 మాసాల్లో రాష్ట్రమంతా సుడిగాల పర్యటన చేసి ఈరోజు అధికారాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు, మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారని గర్వంగా చెప్పదలిచాను. పార్టీ పెట్టడమే కాదు, ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకి రాజకీయంగా అవకాశం ఇచ్చినటువంటి మహానుభావుడు. ఆ రోజు చదువుకున్నటువంటి డాక్టర్లని, ఇంజనీర్లని, లాయర్లని శాసనసభ్యులుగా ఎంపిక చేసి గెలిపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో సహా ఈరోజు అభిమానించినటువంటి మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారని గర్వంగా చెప్పదలిచాను. ఆయన వచ్చిన తర్వాత ఈరోజు అందరం మాట్లాడుతున్నాం, సంక్షేమం గురించి చెప్తున్నాం, అభివృద్ధి గురించి చెప్తున్నాం. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో సంక్షేమం అనే పదం పుట్టిందంటే మన వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారే అధికారంలోకి వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యం లేనటువంటి పేదవాడికి ఇల్లు కట్టించడం, పేద రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడం, ఇవన్నీ ఒక ఎత్తైతే తెలంగాణ ప్రాంతంలో పటారీ పట్వేర్ వ్యవస్థతో సామాన్యుడు దుర్బలమైనటువంటి పరిస్థితిలో ఆ రోజు అధికారానికి వచ్చి ఆ వ్యవస్థని కోకట వేలుతో పెక్కలు వేసినటువంటి నాయకుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ప్రజలు పరిపాలన దగ్గర కావాలి, ప్రజలకి పరిపాలన అందుబాటులో ఉండాలని వినూత్నంగా మాండలిక వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకి పరిపాలన దగ్గరగా తీసుకొచ్చినటువంటి
వ్యక్తి ఎన్టీ రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ ఒక గర్వపడే విషయం, ఆయన పుట్టి 102 సంవత్సరాలైంది, చనిపోయి 29 సంవత్సరాలైంది. మీరెవరైనా సరే ఒక సర్వే చేస్తే 180 మంది ఎన్టీ రామారావు గారి పేరు చెప్పినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయంటే ఆయన ప్రజల హృదయాల్లో ఏ విధంగా ఈరోజు చిరస్థాయిగా నిలబడ్డారో ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో పరిపాలన చేసింది. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమైనటువంటి వ్యవస్థ కనుచూపు మేరలో కూడా ఎక్కడ కనబడినటువంటి రోజులు. అటువంటి పరిస్థితిలో ఎన్టీ రామారావు గారు ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడిగా దేశంలో కాంగ్రెస్ యాత్రైనటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని ఒక కూటమిగా చేసి ఆ రోజు వరకు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కోకటి వేలుతో ఈ దేశం నుంచి పెకలు వేసినటువంటి మహానుభావుడు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఎవరూ ఊహించలేదు, కలలో కూడా అనుకోలేదు. ఈ దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఈ దేశానికి ఒక ప్రాంతీయ పార్టీ, అందులో ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ దేశ రాజధానిలో పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ పోషిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అటువంటి మన పార్టీ ప్రతిపక్ష పార్టీ పోషించిందంటే దానికి మూల పురుషుడు ఎన్టీ రామారావు గారని ఈరోజు గర్వంగా చెప్పదలిచాను. దానిని మన నాయకుడు ఎక్కడ ఏ సమంత తేడా లేకుండా ఎన్టీఆర్ ఆశయాలని పునకపుచ్చుకొని ఎక్కడ ఎన్టీఆర్ ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టాడు, ఏ ఆశయంతో పార్టీ పెట్టాడు, ఏ వర్గాల గురించి పార్టీ పెట్టాడో ఆ వర్గాల గురించి, ఆయన ఆశయాల గురించి ఏ సమంత తేడా లేకుండా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. నేను ఒక వ్యక్తిగా, పార్టీ కార్యకర్తగా నేను గర్వపడుతున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 42 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో, సుదీర్ఘ అనుభవంలో తెలుగుదేశం పార్టీకి కష్టాలు అనేకం వచ్చాయి, ఇబ్బందులు అనేకం వచ్చాయి. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రతి కష్టాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు. ఎంతోమంది పార్టీలో పుట్టి అనుభవించి ఎంతోమంది పార్టీని విడిచి వెళ్ళినా సరే మన పార్టీ చెక్కు చెదరకుండా 42 సంవత్సరాలు నిలబడిందంటే ఈ పార్టీకి పునాదులు, ఈ పార్టీకి కర్మ కర్త క్రియ కార్యకర్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్యకర్త గట్టిగా ఉంటే, కార్యకర్త ఈ పార్టీకి అండగా ఉంటే ఎవరు ఏం చేసినా ఈ పార్టీని ఏమీ చేయలేరని నమ్మిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. దానికి కొనసాగింపుగా మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు కార్యకర్త కష్టం వల్ల, కార్యకర్త శ్రమ వల్ల కార్యకర్తల ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు, కుటుంబ సభ్యులను కోల్పోయి కష్టం వచ్చిన పార్టీకి అండగా ఉన్నారు. అటువంటి కార్యకర్తకి మనం సహాయ సహకారాలు అందించకపోతే మన జీవితం వ్యర్థమని ముందుకొచ్చి కార్యకర్తల గురించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు. కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టాడు. ఈరోజు అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబాన్ని పెంచడమే కాదు, దేశంలో ప్రపంచంలో ఒక ప్రాంతీయ పార్టీలో ఏదో ఇంటిలో కూర్చొని రాయడం కాదు, ఏదో ఓటర్ లిస్ట్ పెట్టుకొని రాసుకోవడం కాదు, ఎవరికి నచ్చిన విధంగా ఎవరి ఇంటిలో వాళ్ళు ఈ పార్టీ మీద అభిమానంతో స్వచ్ఛందంగా ఆన్లైన్లో సభ్యత్వం తీసుకొని 1 కోటి మంది కుటుంబ సభ్యుల్ని మనకు అందించినటువంటి మహానేత, మన యువనేత శ్రీ నారా లోకేష్ బాబుని గర్వంగా నేను చెప్పదలిచాను. గత 5 సంవత్సరాలు అనేక ఇబ్బందులు వచ్చాయి, అనేక సమస్యలు వచ్చాయి, పార్టీలో చాలా కష్టాలు వచ్చాయి. అయినా సరే 5 సంవత్సరాలు అందరం కష్టపడ్డాం, జైలుకి వెళ్ళాం, అవమానాలు పడ్డాం, ఆస్తులు కోల్పోయాం, చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా సరే ఎన్టీ రామారావు గారు స్ఫూర్తిని పునకపించుకొని
చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని అనుగుణంగా తీసుకొని ఆయన పట్టుదలని మనం ఆచరణ చేసి అందరం కలిసి అధికారాన్ని తీసుకొచ్చాం. ఈరోజు మన చేతిలో అధికారం ఉంది, మనకి బాధ్యతలు కూడా పెరిగాయి. క్రమశిక్షణ పెంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ నమ్మనటువంటి నమ్మకాన్ని మనకిచ్చారు, ఎప్పుడూ ఆదరించినటువంటి ఆదరణ మనకిచ్చారు. వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ ఆదరణని ఎక్కడ కూడా మనం ఒమ్ము చేయకుండా క్రమశిక్షణతో పనిచేయడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉండి ఈ పార్టీని కలకాలం ఈ రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేసే విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో, ఆయన పెట్టినటువంటి పార్టీకి ఒకప్పుడు అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ కాలం నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను. అధికారం ఉంటే అధ్యక్షుడు చేయడం వేరే, అధికారం ఉన్నప్పుడు పదవులు చేయడం వేరే. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, కార్యకర్త బయటికి రానటువంటి సమయంలో ఒక అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో నన్ను అధ్యక్షుడి బాధ్యతలు తీసుకున్న తర్వాత నా జీవితం ధన్యం. 164 స్థానాల్లో అధికారాన్ని కట్టబెట్టి మళ్ళీ కార్యకర్తకి ధైర్యాన్ని ఇచ్చే ఒక మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు. ఆ 5 సంవత్సరాల పీరియడు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. అందుకే ఈరోజు మాట్లాడినా, రేపు మాట్లాడినా, చనిపోయిన వరకు మాట్లాడినా నాకు ప్రాణం తెలుగుదేశం పార్టీ. నా జీవితాశయం, నా జీవితం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అంకితం చేస్తున్నానని ప్రతిరోజు చెప్తున్నాను, జీవితం అంతా కూడా చెప్తున్నాను. ఎందుకంటే అన్ని అవకాశాలు ఇచ్చారు, అంత గౌరవాన్ని ఇచ్చారు. 1982 నుంచి ఈరోజు వరకు ఈ పార్టీలో అన్న ఎర్రన్నాయుడు నుంచి ఆయనకు ఒక అవకాశం ఎన్టీఆర్ ఇస్తే 4 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా, ఆయన తర్వాత నాకు అవకాశం ఇస్తే నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, తర్వాత మా అబ్బాయి రామ్మోహన్ నాయుడుకి అవకాశం ఇస్తే 3 సార్లు పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రిగా, ఎక్కడ ఓటం లేకుండా ప్రజల అభిమానాన్ని పొంది ఈరోజు రాష్ట్రంలో, దేశంలో ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయంటే దానికి కారణం అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. వీళ్ళని మర్చిపోతే జీవితానికి అర్థమే ఉండదు. ఈ పార్టీతో, ఈ కుటుంబంతో జీవితం అంతా ముందుకెళ్ళి శక్తి ఉన్నంత వరకు ప్రతి నిమిషం పార్టీ గురించి, కార్యకర్త గురించి పని చేస్తానని ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ మరొకసారి అన్నగారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. మా నాన్న నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మన అచ్చెన్నాయుడు గారికి, వల్లరామయ్య గారికి, పెద్దలందరికీ కూడా, ఎమ్మెల్సీలకి, ఎమ్మెల్యేలకి, చైర్మన్స్కి, అదేవిధంగా అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, సినిమా రంగంలో రాముడైన ఆయనే, సినిమా రంగంలో రావణాసురుడైన ఆయనే, సినిమాల్లో రాజు అయిన ఆయనే, రారాజు అయిన ఆయనే, ఆ మహిళలందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పిలుచుకునే అన్నైన ఆయనే, ఆరాధ్య దైవమైన ఆ నందమూరి తారక రామారావే. వరద సహాయార్థం జోలి పట్టిన ఆయనకే చెల్లింది. చైతన్య రథమికి రాజకీయంగా ముందుకెళ్తున్న సందర్భంలో పూరిపాకలో అందరితో పాటు పేదవాడిగా భోజనం తిన్న ఆయనకే చెల్లింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తి సినిమాల్లో నటుడేమో కానీ రాజకీయ రంగంలో నటన అనేది తెలియని వ్యక్తిగా ఉండి, ప్రతి ఒక్కరు కూడా కూడు గూడు నీడ ఈ మూడిటికి కూడా ఎప్పుడు కూడా దూరం కాకూడదని, పేదవాళ్ళకి సైతం నేను అండగా నిలబడతాను, ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ అవగాహన కల్పిస్తాను అని 42 సంవత్సరాల క్రితమే రాజకీయ అవగాహన కల్పించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. అటువంటి నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఘనమైన నివాళి అర్పించిన వ్యక్తిగా, ఈరోజు నిజంగా తాతకు తగ్గ మనవడుగా ఈరోజు మన లోకేష్ బాబు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితి ఈరోజు కనిపించింది. ఎందుకంటే కార్యకర్తలందరూ కూడా మనకి తెలుగుదేశం పార్టీ
పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తలు నిలబెట్టిన పార్టీ. ఎన్ని మంది నాయకులు వచ్చి వెళ్ళినా కూడా ఆ పసుపు జెండా పట్టుకొని పసుపు చొక్కా వేసుకొని గర్వంగా ఎన్టీ రామారావు గారు ముందు నుంచొని జోహార్ ఎన్టీఆర్ అని గర్వంగా తలెత్తుకుని నిలబడతాడు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. తినడానికి ఉన్న ఆస్తి కోల్పోయినా, కేసులు పెట్టినా భయపడకుండా ఈరోజు 42 సంవత్సరాలుగా నిలబడిన కార్యకర్త ఇచ్చిన ఫలితమే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కూర్చునే పరిస్థితి కనిపించింది. అటువంటి వ్యక్తి ఈరోజు 29వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించాలి అంటే అది ఎంత చేసినా కూడా తక్కువే. కానీ ఒక తాతకు తగ్గ మనవుడిగా ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి, ఆయనకి ఘనమైన నివాళి ఈ సంవత్సరం అర్పించాలి అని చెప్పి ఒకే ఒక పిలుపు మేరకు, సభ్యత్వాలకు పిలుపు మేరకు సుమారుగా 1 కోటి మంది సభ్యత్వం, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్లో 1 కోటి మంది పైగా ఈరోజు తెలుగుదేశం పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకొని ఈరోజు 29వ వర్ధంతి సందర్భంగా ఆ తాతగారికి ఘనమైన నివాళి అర్పించిన యువ నాయకుడు మన లోకేష్ బాబు గారిని కూడా ఈ సందర్భంగా మనందరం కూడా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఈరోజు చాలా సందర్భాల్లో చూసాం, ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఈరోజు సుమారుగా 1 కోటి పైగా ఈరోజు మనకి సభ్యత్వాలు మనకు తెలుగుదేశం పార్టీకి రావటం కూడా మనకు తెలుసు. తెలుగుదేశం పార్టీ ఎలా అంటే చాలామంది ఏమనుకుంటారంటే మునిగిపోయింది అనుకున్నారు 2019-24 సంబంధించి. ఎంత కిందకి కొట్టినా అంతే ఫోర్స్, డబల్ ఫోర్స్తో పైకి లేచేది తెలుగుదేశం పార్టీ అని మళ్ళా 24కి చూపించి అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్త 21 సీట్లు 23 సీట్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ పక్కన పెడితే 21 సీట్లు, అందులో కూడా కొంతమంది వెళ్ళిపోయారు. 19 సీట్లకి నిలబడినా కూడా 5 సంవత్సరాలు ఎక్కడ చెక్కు చెదరకుండా ఎన్టీ రామారావు గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన పసుపు చొక్కా, పసుపు జెండా పట్టుకొని మళ్ళా 164 సీట్లకి తీసుకొచ్చి 11 సీట్లతో వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టిన ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందించిన ఆ వ్యవస్థాపకుడికి మనం ఎంత చేసినా కూడా తక్కువే. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు చాలా రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు, తెలుగు రాష్ట్రాల్లోనే కానీ దేశంలో కానీ. ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారి పేరు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడలో కూడా రాలేదు అని చెప్పడానికి చాలా సందర్భాలు మనం గుర్తు చేసుకోవచ్చు. ఈరోజు పార్లమెంట్లో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టిన ఎక్కడైనా ఎన్టీ రామారావు గారిని తలంచుకోకుండా కూడా ఎక్కడ కూడా ఏ పార్టీ, రాజకీయ పార్టీ కూడా, మన సౌత్ ఇండియాలో అయితే ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడలోకి లేని సందర్భం. అటువంటి మహోన్నతమైన వ్యక్తి పెట్టిన పార్టీలో ఈరోజు మేమందరం పనిచేయటం. నేను ఒక సామాన్య ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న నన్ను తీసుకొచ్చి ఈరోజు ఒక హోమ్ మినిస్టర్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే దక్కింది, అది చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఈ విషయంలోని మేము చాలా గర్వపడాలి. ఎందుకంటే ఈరోజు అటువంటి లెగసీని, ఎన్టీ రామారావు గారి లెగసీని మెయింటైన్ చేసుకుంటూ ఇన్ని సంవత్సరాలు పార్టీని కాపాడుకుంటూ, పార్టీ కార్యకర్తను కాపాడుకుంటూ ముందుకు తీసుకురావటం అన్నది, దట్టు లాస్ట్ 5 ఇయర్స్లో ఒక కిరాతకమైన పాలన, ఒక రాక్షస పాలన, మన కార్యకర్తలను రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకున్న గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా మనం ప్రశంసించాలి, అభిమానించాలి, ఆదరించాలి, ముఖ్యంగా గౌరవించాలి. ఎందుకు చెప్తున్నానంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత దాన్ని అలా మెయింటైన్ చేసుకుంటూ రావటం, ఎన్ని క్రైసిస్ వచ్చినా కూడా పార్టీని ఎక్కడొక్కడ ఇబ్బంది పెట్టకుండా, పార్టీ కార్యకర్తలు ఎక్కడ నలిగిపోకుండా చూసుకునే బాధ్యత తీసుకోవటం, ఈ వయసులో కూడా ఇన్ని గంటలు వర్క్ చేసి రాష్ట్రం గురించి, మన తెలుగుదేశం పార్టీ గురించి ఆయన పడుతున్న కష్టానికి కూడా మనందరం కూడా గౌరవించాల్సిన బాధ్యత ఉందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరికీ మనందరి తరపున, తెలుగు రాష్ట్రాల తరపున, ఎన్టీఆర్ గారి అభిమానుల తరపున 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావుడికి, మనకి ఒక చెప్పాలంటే యుగ పురుషుడికి ఈరోజు మనందరం కూడా ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. జోహార్ ఎన్టీఆర్. నేను 74-76 గన్నవరం కాలేజీలో చదివినప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ 3 ఫ్యాన్ వర్గాలు ఉండేవి. మేమంతా ఎన్టీఆర్ వర్గం. ఎలక్షన్లు కూడా దీని మీదే జరిగాయి. ఎందుకు ఆయన అంటే ఆ రకమైన అభిమానం. తర్వాత మా ఫాదర్ పోయినప్పుడు నాకు ఉద్యోగం వచ్చిన 77లో, ఆయన 82లో విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు దాకా ఆయన చూసే అవకాశం రాలేదు. మా సబ్ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళకి చెప్పి విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో చిన్న స్టేజ్ ఉండేది, ఆ దగ్గరగా మేము కూర్చొని ఏర్పాటు చేసుకున్నాం. అతి కష్టం మీద ఆయన మమ్మల్ని చూసాడు లేదో తెలియదు, కానీ మేమైతే పక్కన చూసే అదృష్టం కలిగింది ఆ రోజున. ఇప్పటికీ నా దగ్గర దాన వేసుకున్న సీడీలు ఇప్పుడు మరీ ఖాళీ కొండి వేసి చూస్తా. అది మ్యాడ్నెస్ అంటారా లేకపోతే ఏమంటారా నాకు తెలియదు, కానీ ఆయన అంటే అంత ఇష్టం. నేను తెలుగుదేశం రావడానికి కారణం కూడా బహుశా
అది ఎంతో కొంత దాని ప్రభావం ఉంది. అయితే నాకు బాగా నచ్చింది ఎన్టీ రామారావు గారి హయాంలో తెలుగు జాతికి ఒక గుర్తింపు అంటూ వచ్చింది ప్రపంచంలో ఆయన వల్ల అనేది చాలా గట్టిగా చెప్పాలి. మనం తెలుగు మాట్లాడే అందరూ కూడా దానికి కృతజ్ఞతగా ఉండాలి. ఈవెన్ 86 ఆ ప్రాంతంలో హైదరాబాద్ వెళ్ళినా కూడా ఆటో పడితే తెలుగు మాట్లాడలేదు, మనకి హిందీ మాట్లాడాలి. ఇక ఢిల్లీలో మన సాంబార్ వడ, సాంబార్ ఇడ్లీ, ఇది మద్రాసులో గుర్తింపు. అక్కడి నుంచి మరి తెలుగుదేశం, తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనే గుర్తింపు రావటానికి కారణం అయితే మన ఎన్టీఆర్ గారు అనేది ఈ రోజున తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ మాట్లాడే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఏదైతే ఇవాళ తెలుగుదేశానికి దాదాపు 70 దేశాల్లో సభ్యత్వం ఉంది. మరి మొన్న తెలుగుదేశం పార్టీకి జరిగిన 24లో జరిగిన ఎన్నికల్లో ఎన్ని దేశాల్లో మనకి మద్దతు వచ్చిందని మీ అందరికీ తెలుసు. ఇది ఒక ఫౌండేషన్ యొక్క విలువ. ఆయన ఏ ముహూర్తాన్ని పెట్టాడో తెలుగుదేశం పార్టీ అని పేరు, ఆ ముహూర్త బలం ఏమో కానీ ఇవాళ 1 కోటి మంది సభ్యులు మరి తెలుగుదేశానికి ఉన్న గుర్తింపు. ఇవాళ రాజకీయంగా మనం కేంద్రంలో ముఖ్యులమే, అంతకుముందు కూడా మనం ముఖ్యులే, కానీ తెలుగు జాతికి ఒక గుర్తింపు అనేది రావటానికి కారణం అనేది అన్న నందమూరి తారక రామారావు గారి పోరాటం, కృషి, పట్టుదల. మరి ఆయన ఉన్నప్పుడు కార్యాలయాల్లో తెలుగులో ఉత్తరపత్రికలు జరగాలని చెప్పి పెట్టిన అంశం మళ్ళీ ఇవాళ మనం దాన్ని పునఃపరిశీలించి మళ్ళీ ప్రవేశపెట్టే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ భాషాభిమానం అనేది, ప్రాంతీయ అభిమానం, భాషాభిమానం అనేది మనిషికి చాలా బలంగా ఉంటాయి. దాన్ని ఎంత కాదనుకున్నా ఇవాళ తెలుగు రాని మన అమెరికాలో పిల్లలు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నా రాష్ట్రం, నా ప్రాంతం ఎందుకు చెప్పుకుంటున్నారంటే ఆ బంధం అటువంటిది. అటువంటి బంధాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసి ఈ తెలుగు అనే పదానికి ఒక ప్రపంచ ప్రాచుర్యం తెచ్చిన వ్యక్తినైతే తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని నమ్మకం. ఆయన స్థాపించిన ఈ పార్టీ ఇవాళ 40 సంవత్సరాలు ఎక్కడ చెదరకుండా అడయారు మరిచెట్లాగా, అంటే రాష్ట్రంలో భారతదేశంలో చాలా రాజకీయ పార్టీలు పెట్టిన పార్టీ పెట్టినట్టుగా ముక్కలైపోయింది. డిఎంకే, జేడీఎంకి, అలాగే శివసేన నుంచి ఇంకో శివసేన, ఏ పార్టీ కూడా పెట్టిన ఫామ్లో ఇవ్వలేదు ఎక్సెప్ట్ తెలుగుదేశం. ఇది మనందరం గర్వంగా చెప్పుకునే అంశం. దానికి బలం కార్యకర్తలే. నువ్వు ఒక్కసారి జై జగన్ నీ పీక కొయ్యటం మానేస్తావంటే, లేదు జై తెలుగుదేశం అని చనిపోయిన లాంటి గొప్ప కార్యకర్తల పార్టీ ఇది. ఈ పార్టీకి బలం, ఆస్తి, ఆశ వాళ్ళే. కాబట్టి అటువంటి పార్టీని స్థాపించి దీని ఫౌండేషన్ అంత బలంగా వేసిన ఎన్టీఆర్ గారి పేరు, ఇందాక సుబ్బారావు చెప్పారు కొన్ని జననాలకు మరణం ఉండదని, అది ఈయన విషయంలో సత్యం. అటువంటి అపురూపమైన నాయకుడి పెట్టిన పార్టీలో మనం పనిచేయటం మన అదృష్టంగానే భావించాలి. ఈ తెలుగు భాష ఉన్నంతకాలం, సూర్యున్నంతకాలం తెలుగుదేశం ఇలాగే విరాజిల్లాలని చెప్పి కోరుకుంటూ, ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని చెప్పి ఎన్టీఆర్ జోహార్. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక, యుగ పురుషులు, చలనచిత్ర మగుటం లేని మహారాజు శ్రీ నందమూరి తారక రామారావు గారు 29వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించిన తర్వాత కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో ప్రజలకు ఒక సంక్షేమం అందించిన ఘనత కానీ, బలహీన వర్గాల ప్రతినిధిగా బలహీన వర్గాలకు నాయకత్వంతో పాటు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలోనూ ఒక మహనీయులు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అటువంటి బలహీన వర్గాల నాయకత్వాన్ని పార్టీ పరంగా ముందుకు తీసుకెళ్లిన మన మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ లోకేష్ గారి దాన్ని బీసీల నాయకత్వాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ఘనత వారికి దక్కుతుంది.
అటువంటి నాయకత్వంలో బలహీన వర్గాల ప్రతినిధులుగా మేము పనిచేయడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా అదృష్టంగా భావిస్తూ, మరి ఏదైతే నందమూరి తారక రామారావు గారు ఒక విలువలు స్థాపించారో, స్వచ్ఛమైన రాజకీయాలు ఆయన నిర్మించారో, అటువంటి రాజకీయాలు ఇప్పటికీ కూడా ఆదర్శనీయం. మరి మనం అనుకున్నాం బలహీన వర్గాలకి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడంలో కానీ, లేకపోతే మహిళలకు వారసత్వ హక్కుతో పాటు అనేక చారిత్రాత్మక నిర్ణయాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసాం 100 వసంతాలు పూర్తి చేసుకున్న మహనీయులు, అదేవిధంగా పార్టీ 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చేసుకున్న కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో చూసాం. 75 వసంతాలు ఆయన సిల్వర్ జూబ్లీ చలనచిత్రంలో ఆయన ఎప్పుడైతే ఆయన చలనచిత్రాల్లో ఎంటర్ అయ్యారో 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగానే ఇవన్నీ మన చారిత్రక ఘట్టాలు అనేవి చూసాం. అటువంటి మహనీయుని అడుగుజాడల్లో ఇప్పుడు కూడా పార్టీ మనం అందరూ కూడా ఎప్పుడు నడుస్తున్నాం. అటువంటి మహనీయునికి మరొకసారి ఇటువంటి చక్కని అవకాశం నాకు కల్పించిన పార్టీ పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అటువంటి యుగ పురుషునికి మరొకసారి వారి వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. నమస్కారం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు తెలుగు జాతి విస్తరించి ఉన్నటువంటి నలుదిశల, తెలుగు రాష్ట్రాలే కాదు, అది అండమానే కాదు, కర్ణాటక, చెన్నై, లేకుంటే అమెరికా, ఆస్ట్రేలియా, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాల్లో ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఉన్నారు. దీనికి కారణం ఏమంటే, ఎన్టీ రామారావు గారు తెలుగు సినీ రంగంలో ఒక ఉచ్చ స్థితిని తన నటనా కౌశల్యంతో ఒక బీదగా, ఒక రాజుగా, ఒక దొంగగా, ఒక పోలీస్ అధికారిగా, ఒక న్యాయమూర్తిగా, ఒక రాముడుగా, కృష్ణుడుగా మెప్పించారు. రాముడుగా, కృష్ణుడిగా మెప్పించినటువంటి నందమూరి తారక రామారావు గారే సీతా కళ్యాణంలో రావణుడిగా, దానవీర సూరకర్ణలో దుర్యోధనుడిగా, అంటే ఏదైతే సమాజంలో ప్రతిపక్ష పాత్రలుగా చెప్పబడుతున్నాయో, అంటే సహజంగానే మనిషి యొక్క భావం, మనం సినిమాకి వెళ్ళినప్పుడు హీరో తరఫున ఉన్నటువంటి వ్యవస్థని గౌరవిస్తూ ప్రేమపూర్వకంగా చూస్తాం. మనకప్పటికే విలన్గా కనపడేటువంటి పాత్రల్ని మనం నెగిటివ్ దృష్టితో చూస్తాం. కనపడంగానే ఒక వ్యతిరేక భావం మన మనసులో ఉత్పన్నమైంది. కానీ రావణుణ్ణి, దుర్యోధనుణ్ణి హృదయాలకు హత్తుకునే విధంగా నటించినటువంటి నటన కౌశలం కలిగినటువంటి ఆ మహానుభావుడు, అంటే తను ఏది చేసినా సమాజాన్ని రంజింపజేయగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి స్థితి. అంతటి ఉచ్చస్థితిలో సినీ రంగంలో ఉన్నప్పుడు 80వ దశకంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు జాతి ముఖ్యంగా, అంటే స్వతంత్రం వచ్చి అప్పటికి 35 సంవత్సరాలు గడిచిపోయినా మదరాసీలుగా పిలువబడుతూ తెలుగుకి ఒక విలువ, గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో తెలుగు వాడిని చూస్తే మదరాసీగా అరవవాడి కింద భావించి సాంబార్ ఇడ్లీ అనేటువంటి ఒక కామెంట్ తోటి ఢిల్లీలో చూస్తూ ఉన్నప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, అదేవిధంగా ఢిల్లీ పెత్తనం రాష్ట్రాల మీద, అంటే భారత రాజ్యాంగంలో ఏదైతే ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి ఉందో, రాష్ట్రాలు కేంద్రం మధ్య ఉండాల్సినటువంటి సంబంధాలకు భిన్నంగా ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యొక్క హక్కుల్ని హరించి రాష్ట్ర ప్రభుత్వాలని డమ్మీలుగా చేసి కేంద్రం ఢిల్లీలో కూర్చొని కీలుబొమ్మ ప్రభుత్వాలని రాష్ట్రాల్లో నడుపుతున్నప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మనం ఇవాళ 29వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. రాజకీయాలకు ముందు ఎన్టీఆర్, రాజకీయాల తర్వాత ఎన్టీఆర్. అంటే ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన యొక్క నాయకత్వం, ఆయన రాజకీయాల్లోకి రాకముందు ఆయన యొక్క నాయకత్వం, రాజకీయాలకు ముందు, రాజకీయాల తర్వాత నాకు తెలిసి ఆయన నంబర్ 1. అప్పుడు నంబర్ 1 సినిమాల్లో, ఇప్పుడు నంబర్ 1.
ఎవరినైనా అడగండి. నేను చూసాను ఆ మధ్య ఒక సర్వే జరిపితే ఇప్పటికీ కూడాను సినీ ఫీల్డ్లో చారిత్రకంగా చూస్తే సర్వేలో ఆయనే నంబర్ 1గా వచ్చాడు అని చెప్పానంటే అది మనందరికీ కూడా గర్వకారణం. ఇవాళ ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడే కాదు, ఇవాటికి భవిష్యత్తులో కూడా మనల్ని తాత్వికంగా నడిపేది ఆయనే. ముఖ్యంగా పేదవాళ్ళకి, ముఖ్యంగా బీసీలకి సంక్షేమ కార్యక్రమాలు ఇంతకుముందు ఎనడు మన ₹2 కిలో బియ్యం పథకం గురించి చెప్తాం. మొట్టమొదటిసారిగా అమలు జరిపినటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావు గారికి ప్రముఖ పేరు ఉంది. ఈ సినిమాల్లో ఆయన గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన గురించి, ఆయన బిరుదుల గురించి చెప్పాలంటే చాంతాడంత ఉంటుంది. సో ఆయన గురించి మనం ఏం చెప్పగలం? ఎంత చెప్తే ఆయన గురించి మరి మీకు తృప్తి కలుగుతుందంటే మనం 2-3 గంటలు చెప్తే కానీ మీకు తృప్తి కలగదు. కాబట్టి ఇది సమయం కాదు. కాబట్టి వాళ్ళ నివాళులు అర్పించేటటువంటి సమయం. ఈ సందర్భంగా 29వ వర్ధంతి సందర్భంగా ఆయన ఏ ఆశయాలకైతే నిలబడ్డారో ఆ ఆశయాల కోసం మనందరం కూడా కంకణబద్దులై భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ మరింత మిన్నగా, ఇంతకంటే ఇప్పుడు 1 కోటి సభ్యత్వాలు దాటింది. రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళా 2029లో కూడా తెలుగుదేశం పార్టీ కూటమే అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి తీసుకొచ్చినప్పుడే మనం ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్లు లెక్క అని చెప్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నమస్కారాలు. రామారావు గారు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటం అంటే నాకు ఆయన గురించి రాజకీయాల్లో నాకు ఆయనతో నేను తక్కువ కాలం ఉన్నాం. కానీ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి తేవడం దగ్గర నుంచి, ఒక దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి సందర్భం ఏ ప్రాంతీయ పార్టీకి లేదు. 85లో నీకు ప్రాంతీయ పార్టీ ఒక ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. అలాంటి పార్టీలో నేను కూడా భాగస్వామ్యం అవటం, ఈ 2024లో 2019 నుంచి 24 దాకా ఉన్నటువంటి ఈ రాక్షస వధలో నేను కూడా ఒక పార్ట్ అయ్యి ఉంటాను. నేను ఎంతో ఆనందంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వర్లరామయ్య గారికి, ఇతర పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. 2 మాటల్లో చెప్తానండి. తెలుగు జాతికి చిరస్మరణీయుడు, ప్రతి నిరుపేదకి ప్రాతస్మరణీయుడు, అనుక్షణం కూడా పేదవారి గుండెల్లో నిలిచినటువంటి నాయకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. అందరం కూడా పొద్దున్న లేచి అన్నా అనంటే ఈయనే అని అనుకునేటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మా జనరేషన్కి అన్నగారు చూపించినటువంటి బాటే ఒక గీతలాగా మేము ఫాలో అయ్యి ముందరికి రాజకీయాల్లో సంక్షేమం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది ప్రజల జీవన ప్రమాణాలని పెంచడానికి అని చూపించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నటువంటి పార్టీలో పనిచేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం నాకు రావడం, ఆయన ఆశయాల్ని ప్రజల వరకు తీసుకెళ్లేటువంటి ఒక అవకాశాన్ని పార్టీ పెద్దలు నాకు కల్పించగలిగారు. కాబట్టి దానికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అన్నగారిని మరొక్కసారి స్మరించుకుంటూ జోహార్ అన్న ఎన్టీఆర్. తారక రామారావు గారి 29వ వర్ధంతి ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల, ఊరు వాడ పల్లెలు అన్ని చోట్ల విగ్రహాలు ఉన్న దగ్గర, విగ్రహాలు లేని దగ్గర ఫోటో పెట్టైనా సరే అన్నగారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు అంటే అది ఎంత గొప్ప చరిత్రో చూడండి. అన్న పేద బడుగు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లటంలో ఇవాళ 1 కోటి మంది కార్యకర్తలు మన పార్టీ సభ్యత్వం తీసుకొని నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళ్తున్నారు అంటే ఈ చరిత్ర ఏ పార్టీకి కూడా లేదు. ఇది ఫౌండేషన్ కింద నుంచి కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఫౌండేషన్ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నగారి పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ జెండా మోయిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా దాన్ని కింద పెట్టిన వాళ్ళు లేరు నాకు తెలిసి. అందుకని ఈ పార్టీలో నిజంగా మన జ్యోత్స్నా గారు చెప్పారు, అదృష్టం
ఈ పార్టీలో పనిచేయటం నిజంగా నేను తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ చంద్రబాబు గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామని చెప్పుకోవటం నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఆఫీసుల దగ్గరికి బయటికి వెళ్ళినా ఈ ప్రపంచంలో మహిళలుగా మేము ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అని చెప్పుకోవటం చాలా గొప్ప అదృష్టం అండి. ఇది చాలా అదృష్టం. కోట్ల రూపాయల డబ్బులున్నా కూడా ఈ గొప్ప అదృష్టం రాదు, ఈ పేరు కూడా రాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అంత గొప్ప అదృష్టం దక్కింది అన్న నందమూరి తారక రామారావు గారి వల్ల. ఆయన పెట్టిన పార్టీని మనందరం భాగస్వాములమై ఆయన ఆశయాలు ఏమైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నాయకులందరూ కూడా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. వాళ్ళకి సపోర్టుగా అండదండలు ఇచ్చి మనం కూడా పేద బడుగు బలహీన వాళ్ళ కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మనందరం కూడా పనిచేయాలని చెప్పానని నేను కోరుకుంటూ అన్నకు మరొక్కసారి ఘన నివాళులు అర్పిస్తూ నాకు ఈ 4 మాటలు చెప్పే అదృష్టాన్ని, భాగ్యాన్ని కల్పించిన నాయకులకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జోహార్ అన్న నందమూరి తారక రామారావు గారు. మరి చెవి కోసుకునేటువంటి అంత ప్రాధాన్యతనిచ్చేటువంటి మీలాంటి తెలుగుదేశంలో ఉన్నటువంటి సుమారుగా 42 సంవత్సరాల నుంచి ఇక పార్టీలో అహర్నిశలు కృషి చేస్తున్నట్టు మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈనాడు ఎన్టీ రామారావు గారి యొక్క 29వ వర్ధంతిని మనందరం కూడా ఎంతో గౌరవప్రదంగా జరుపుకోవడానికి ముఖ్య కారకులైనటువంటి వారందరినీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా. ఆయన ఒక యుగ పురుషుడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని నమ్మినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లోనే అధికారంలో తీసుకురావడానికి ఆయన చేసినటువంటి కృషి కానీ, ఆయనకున్నటువంటి పట్టుదల కానీ, అంకిత భావం కానీ మనమందరం కూడా ఎప్పుడూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి, ఆ మార్గంలో పయనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చూసినట్లయితే 9 నెలల్లో అధికారం చేపట్టినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరూ లేరనడానికి మరి మనందరం కూడా గర్వపడాలని చెప్పి అది ఎన్టీ రామారావు గారిని అవడం, మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు గారు కావటం ఎంతైనా అభినందనీయం చెప్పి ఈ సందర్భంగా హర్షణీయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ముఖ్యమంత్రిగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, దేశంలో ఎక్కడా కూడా లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ ప్రారంభించి ఒక సంక్షేమ కార్యక్రమాన్నే కాకుండా అటు అభివృద్ధిని కూడా సమంగా ముందుకు తీసుకువెళ్ళటంలో ఆంధ్రప్రదేశ్ని ఉజ్వల భవిష్యత్తుకి ఆయన పునాది వేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక విషయం మాత్రం నేను ఇక్కడ ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. మేము అప్పుడు 1982వ సంవత్సరంలో మార్చిలో జరిగినటువంటి పార్టీ ఆవిర్భావ సమయంలో నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో మా తాతగారి క్వార్టర్లో ఉండేటువంటి వాడిని. ఆ రోజులో ఆ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున అక్కడ ఉండటం, అది చూడటం జరిగింది. అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే ఆయన చనిపోయినప్పుడు 1996వ సంవత్సరం జనవరి 18న ఆయన మరణించినప్పుడు నేను అక్కడికి వెళ్ళటానికి అవకాశం ఉండదు సాధారణంగా. కానీ కాశ్మీర్ ముఖ్యమంత్రి అయినటువంటి ఫరూక్ అబ్దుల్లా గారు, కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి రాజేష్ పైలట్ గారు కేంద్రం నుంచి వచ్చినప్పుడు వారు నన్ను కూడా వారితో కలిసి తీసుకువెళ్ళినప్పుడు ఆ శ్మశాన వాటికి దగ్గర కూడా అంతిమక్రియలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా అక్కడ ఉండటం అనేది మరి జరిగింది. అది నేను ఆశ్చర్యజీవితంలో ఉంటాను ఒక్కొక్కసారి. ఆయన చూసినప్పుడు 84లో ఆయన్ని కౌన్సిల్ని కానీ ఇక్కడ కానీ చూసినప్పుడు ఆ వ్యక్తిని చూస్తే ఒక విధమైనటువంటి ఆకర్షణ, ఆ వ్యక్తిని చూస్తే ఏదో ఆరాధించాలనేటువంటి తపన కలిగినటువంటి ఆనాటి మరి కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజుకి కూడా అదే ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో తెలుగుదేశంలో ఈ రోజుకి కూడా పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి రామయ్య గారికి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాన్యశ్రీ వర్ల రామయ్య గారికి, గౌరవ అతిథి మంత్రివర్యులు శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారికి, విశిష్ట అతిథి మన హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి, సభ మీద ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు, ఎక్స్ఎమ్మెల్సీలకు, కార్యాలయ ఇన్ఛార్జి గారికి, చైర్మన్లకు, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.